పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలు, నటన కంటే ఆయన వ్యక్తిత్వాన్ని చూసి పవన్కు అభిమానులుగా మారినవారు, మారుతున్నవారు ఎందరో. సామాన్యులతో పాటు సెలబ్రిటీల్లోనూ పవన్ అభిమానులు ఉన్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నట్లుగా పవన్ స్థాయి వేరు, స్థానం వేరు. అలాగే అందరూ హీరోల్లాగా పవన్కు ఉండేది అభిమానులు కాదని, భక్తులని ఆయన చెబుతారు. రోజుకు కోట్లు సంపాదించే సత్తా ఉన్నప్పటికీ తనను ఇంతటి వాడిని చేసిన సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ రాజకీయాలలోకి వచ్చారు. తాజాగా జనసేనానిపై సీనియర్ హీరోయిన్ లయ అభిమానాన్ని చాటుకుంటూ ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్పీచ్లు ఇష్టమన్నారు. ప్రతి నిత్యం రాజకీయ నాయకులు మాట్లాడినట్లుగా కాకుండా ఫ్రెష్గా, కొత్తగా పవన్ ఉపన్యాసాలు ఉంటాయన్నారు. ఆయన ఆహ్వానిస్తే పార్టీలో చేరడానికి సిద్ధం, కానీ నన్నెందుకు పార్టీలోకి పిలుస్తారు? గతంలో నేను రామానాయుడు, ఇతర సినీ ప్రముఖులకు ఆంధ్రాలో ప్రచారం చేశాను. ఎవరైనా తనను ప్రచారం చేయమని అడిగితే ఆలోచిస్తాను అని అన్నారు. హీరోయిన్గా రాణించిన రోజా రాజకీయాలలోకి వెళ్ళి పక్కా పొలిటీషియన్లా మాట్లాడతారంటూ లయ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయ నాయకుడిలా కనిపించారా అని యాంకర్ ప్రశ్నించగా ఆయన సిన్సియర్గా ట్రై చేస్తున్నారని అనిపిస్తుందన్నారు. వేరొకరిని అనుకరించకుండా రాజకీయ నాయకుడంటే ఇలా కూడా ఉంటారా అనిపించేలా పవన్ వ్యక్తిత్వం ఉంటుందని లయ ప్రశంసించారు. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ రోజా పేరును ప్రస్తావించడం వివాదాస్పదమయ్యేలా ఉంది. దక్షిణాదిలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన రోజా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేసిన ఆమె తెలుగు మహిళా అధ్యక్షురాలిగాను వ్యవహరించారు. అనంతరం వైసీపీలో చేరిన రోజా దూకుడుగా వెళ్లి ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. వాడి వేడి విమర్శలతో ప్రత్యర్థులకు చెక్ పెట్టడం ఆమె శైలి. కానీ కొన్నిసార్లు రోజా వైఖరి విమర్శలకు తావిచ్చింది.